ఏపీలో గత ఎన్నికల సమయంలో కూటమి పార్టీల తరపున టీడీపీ నేత నారా లోకేష్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఒక కీలక హామీ ఇచ్చారు. దాన్నిప్పుడు నిలబెట్టుకుంటున్నారు. వచ్చే నెలలో కొత్త విద్యా సంవత్సరం మొదలు కాబోతున్న నేపథ్యంలో విద్యార్థులపై ఓ భారాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు దీన్ని అమల్లో కూడా పెట్టేసింది. దీంతో కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులు సంతోషంగా స్కూళ్లకు పరుగులు తీయబోతున్నారు. సో కేజీ నుంచి పీజీ వరకు కూడా చాలా సిస్టమేటిక్గా మేము చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. నేను మా అధికారులందరినీ ఇతర రాష్ట్రాలకు పంపించా, మహారాష్ట్రకు పంపిస్తే చాలా అద్భుతమైన ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే పిల్లలు కూడా పుస్తకాలు వెయిట్ తగ్గించాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో ఇప్పుడు ఏం చేసామంటే సెమిస్టర్ వారీగా పుస్తకాలు ఇస్తాం అధ్యక్ష. నా దగ్గర ఉంది ఇది సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్ పుస్తకాలు నా దగ్గర ఉంది అధ్యక్ష. క్లాస్ 1 ఇది ఫస్ట్ సెమిస్టర్ అంతే. 3 సబ్జెక్ట్స్ దీంట్లోనే, తెలుగు, ఇంగ్లీషు, అదేవిధంగా మనకి మ్యాథ్స్, 3 ఒకే పుస్తకాలు ఉన్నాయి అధ్యక్ష. చాలా నీట్గా బైండ్ చేసాం. ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్ అధ్యక్ష, ఇది వర్క్ బుక్ అంతే. 2 పుస్తకాలు తీసుకెళ్తే చాలు అధ్యక్ష. పిల్లలు ఎలాంటి భారం అవసరం లేదు అధ్యక్ష. దీంట్లో కూడా చూస్తే అధ్యక్ష, క్లాస్ 1కి గతంలో 8 పుస్తకాలు ఇస్తే ఇప్పుడు 4 ఇవ్వగలుగుతున్నాం. క్లాస్ 2కి 8 ఇస్తే 4, క్లాస్ 3కి వచ్చేగల 12 పుస్తకాలు ఉండేది, ఈ ఆప్టిమైజేషన్ 8 అయింది. క్లాస్ 4కి వచ్చేగల 12, 8, క్లాస్ 5 వచ్చేగల 12, 8 అయింది అధ్యక్ష. అట్లా పుస్తకాలు వెయిట్ తగ్గించాలి, సెమిస్టర్ వారికి ఇస్తే పిల్లలు ఇది మోయాల్సిన అవసరం లేదు, ఊకే డెడ్ వెయిట్ అనే ఆలోచనతో ఇది చేసాం అధ్యక్ష. అధ్యక్ష ఎవరు ఫోటోలు లేవు, రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ఇంకా డైరెక్ట్ సబ్జెక్ట్ అధ్యక్ష. అంతే, ఎవరు ఫోటోలు లేదు, ఎవరు ఫార్వర్డ్ లేదు, ఎవరు మెసేజ్లు అవసరం లేదు. పాపం ఫస్ట్ క్లాస్ పిల్లలు ఎందుకు అధ్యక్ష మన మెసేజ్ ఇచ్చి ఊసరు కొట్టాల్సినంత అవసరం లేదు అధ్యక్ష. సో ఇట్లా కొన్ని ఇన్నోవేషన్ తీసుకున్నాం. ఇక్కడ కూడా మీరు చూస్తే సైడ్ కూడా కలరింగ్ ఇచ్చాం, కలర్ పెట్టా అధ్యక్ష. సో పిల్లలు కూడా ఈజీగా ఉంటుంది అధ్యక్ష. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్, అట్లా ఈజీగా పిల్లలు కూడా అర్థమయ్యే విధంగా టెక్స్ట్ బుక్స్ భారం కూడా తగ్గించే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. మీరు బుక్స్ కూడా చూస్తే అధ్యక్ష చాలా నీట్గా, ఎక్కడ రాజకీయ నాయకుల ఫోటోలు లేవు, చాలా నీట్గా చేశాను అధ్యక్ష. ఏమైనా సూచనలు ఉంటే గౌరవ సభ్యులు తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. రాష్ట్రంలో గత ఎన్నికల సమయంలో విద్యార్థులు స్కూల్ బ్యాగ్ల భారాన్ని తగ్గిస్తారని నారా లోకేష్ హామీ ఇచ్చారు. సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు ఇలాంటి హామీలు ఇవ్వడం మామూలే అని అంతా భావించారు. అధికారంలోకొచ్చాక గతేడాది దీనిపై వెంటనే చర్యలు తీసుకోవడం సాధ్యం కాలేదు. దీంతో ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులపై పుస్తకాల భారాన్ని తగ్గించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది అమల్లోకి కూడా వచ్చేసింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 1-2 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ కలిపి ఒక పుస్తకంగా, వాటి వర్క్ బుక్లు కలిపి మరో పుస్తకంగా తయారు చేశారు. దీంతో ఈ 2 తరగతుల విద్యార్థులు కేవలం 2 పుస్తకాలను తీసుకెళ్తే సరిపోతుంది. అలాగే 3, 4, 5 తరగతుల విద్యార్థులకు గతంలో 4 బుక్స్, 4 వర్క్ బుక్లు ఉండేవి. ఇప్పుడు వాటిని కుదించారు. కొత్త విధానంలో తెలుగు, ఇంగ్లీష్ ఒక పుస్తకంలో, మ్యాథ్స్, ఈవీఎస్ మరో పుస్తకంలో ఉండేలా తయారు చేశారు. వీటి వర్క్ బుక్లను ఇదే విధానంలో ముద్రించారు. దీంతో ఈ 3 క్లాసుల విద్యార్థులు 4 పుస్తకాలు మాత్రమే తీసుకెళ్లనున్నారు. వాస్తవానికి దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారుతున్న విద్యార్థులపై పుస్తకాల భారం తగ్గించేందుకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కానీ ఈసారి మాత్రం నారా లోకేష్ ఓ స్పష్టమైన మార్పు తెచ్చారు. దీంతో విద్యార్థులపై పుస్తకాల భారం సగానికి సగం తగ్గిపోయింది. సెమిస్టర్ విధానం వల్ల కొంత, పుస్తకాలు కలిపేయడం వల్ల మరికొంత భారం తగ్గింది. దీంతో కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులకు భారీ ఊరట దక్కినట్లయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.